ఉంటాను. యా వెంకటేశ్వర రెడ్డి గారు మీరేం చెప్తారు సార్? ఆ రోజున కేసు విచారణ కూడా సక్రమంగా జరగలేదు, ఆధారాలను చెరిపివేస్తుంటే చూస్తూ ఉండిపోయారు, పైగా సహకరించారన్న ఆరోపణలు కూడా ఆ రోజునే పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ తర్వాత తిరిగి పదవి పొందడం ఇవన్నీ రకరకాల పరిణామాలు జరిగాయి. అయినప్పటికీ మళ్ళీ ఇవాళ పెద్ద ఏదో ఏమీ జరగనట్లుగా లీగల్ నోటీసులు పంపించడం ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే డిస్మిస్ చేశారు. మొత్తానికి ఏం చెప్తారు? నవీన్ గారు, మీకు వీక్షకులకు అదేవిధంగా చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా నమస్కారం. అయితే ఈ చర్చలో ఈ శంకరయ్య డిస్మిస్ చేసిన విషయంలో మనం ఒక 2-3 విషయాలు చర్చించుకోవాలి. ఇది సమాజానికి, ప్రజాస్వామ్యంలో ఉన్న వారికి, నేర రాజకీయాలు వీటన్నిటికి కూడా సమాజంలో చర్చించాలి ఖచ్చితంగా. ఏంటంటే నవీన్ గారు, ఒక ఉద్యోగంలో ఉన్న అధికారి ఏదైతే తన బాధ్యతలో నిర్వహిస్తున్నాడో, తన బాధ్యతలో నిర్వహించుకోకపోగా తన మీద ఆరోపణలు వస్తే నిరూపించుకోవటానికి నువ్వు ఏదైతే సిబిఐ వచ్చిందో వాటి విచారణకు వెళ్ళలేదు. తర్వాత మీరు సస్పెండ్ అయ్యారు. తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారి ద్వారా మీరు సస్పెన్షన్ ఎత్తివేయించుకొని వచ్చారు. ఇది ఇంత పెద్ద కాన్స్పిరసీ. తర్వాత ఒకటి. ఇంకా రెండో విషయం వచ్చేసి, భారతదేశంలో రాజ్యాంగ రక్షణ ఉంది. ఎవరైతే ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఎవరైతే శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ ఆ సమావేశాల్లో మాట్లాడితే వాటి మీద కోర్టులు కానీ ఏదైనా 105 ఆర్టికల్ కింద, 194 ఆర్టికల్ కింద రక్షణ ఉంది, ప్రివిలేజ్డ్ కింద ఉంది. కాబట్టి ఒక సిఐ గారు ఒక అధికారిగా ఉండి, అది పోలీస్ అధికారిగా ఉండి, క్రమశిక్షణ కలిగిన డిపార్ట్మెంట్ లో అధికారిగా ఉండి ఇన్ని విషయాలు తెలిసి ఒక ముఖ్యమంత్రి గారికి, ఆ ముఖ్యమంత్రి గారి కింద మనం అందరం కూడా ఉద్యోగస్తులు, ఆయన పరిపాలకుడు చంద్రబాబు నాయుడు, అటువంటి వ్యక్తికి హౌ డేర్ చేయటానికి. కాబట్టి దేశంలో కూడా ఒక చర్చ జరగాల నవీన్ గారు. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఉద్యోగస్తులందరూ కూడా రాజకీయ నాయకులను, రాజకీయ కార్యకర్తలను తక్కువగా మాట్లాడటము, అన్ని విషయాలు కల్పన చేసుకోవటం, మామూలు ప్రజలు కాదు ఉద్యోగస్తులు, వారు నెలవారీ జీతం తీసుకుంటున్నారు. వారు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వారు రాజ్యాంగ పరంగా వారికి ప్రత్యేకంగా విధులు, హక్కులు, బాధ్యతలు ఉన్నాయి. మామూలు ప్రజల్లాగా కాదు, ప్రజలు వచ్చినట్టు మీడియాలో ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడే కాదు వారు. కాబట్టి ఇంత హౌ డేర్. ఈరోజు శంకరయ్య మీకు ముఖ్యమంత్రి గారికే లీగల్ నోటీస్, శాసనసభలో మాట్లాడింది దీనికి స్పీకర్ గారు ప్రత్యేకంగా నోటీస్ ఇవ్వచ్చు. ఎవరికి? శంకరయ్యకి. ఇప్పుడు కేసు కూడా పెట్టచ్చు. ఎందుకంటే రేపు పొద్దున దీన్ని చూసుకొని ఎవరన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద స్థాయి సీనియర్ పొలిటీషియన్ అయి సరిపోయింది. ఎవరన్నా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఏదన్నా విషయం మాట్లాడాల్సి వస్తే ఇంకా దీంతో 1-2 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తాయి. ఎందుకంటే నాకు పరువు నష్టం దావా వేస్తారు, నా పదవి ఉండేది 5 సంవత్సరాలే, ఇది 5-10 సంవత్సరాలు అవుతాయి, నా ఆస్తులు అమ్మి ఈయనకు పరువు నష్టం దావా కట్టాలని. మొత్తం విషయమే పరువు లేనిది కదా. ఈ హత్య రాజకీయాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో ఈ హత్యను వాడుకుంది, అధికారంలోకి వచ్చింది. తర్వాత 2019 నుంచి 2024 కూడా ఎవరైనా యోగ్యత ఉన్న వాళ్ళంటే ఆ కేసును పరిష్కరించవలసిండే. అది కూడా చేయలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ. సౌదనమ్మాని ఈ రోజు సస్పెండ్ అయిన వ్యక్తి, విచారణ చేయని వ్యక్తి, సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేసిన వ్యక్తి, మీకు అప్పుడు ఉన్నటువంటి సిపిసి ఏం చెప్తుంది, సిఆర్పిసి ఏదైతే హత్యకు సంబంధించిన విషయాలు సాక్ష్యాధారాలు నాశనం చేసిన వారు కూడా. కాబట్టి వీటి మీద కేసు కూడా నమోదు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు కోర్టులు కూడా ఈయన మీద అదే కదా, ఇప్పుడు డిస్మిస్ తో సరిపెట్టడం కాదు, కేసు ఇంకా చాలా లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది, పాత్ర తీయాల్సిన అవసరం ఉంది, విచారణ చేయాలి. అదే విధంగా ఇటువంటి కేసులలో ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి రాజకీయ హత్య కేసులలో మొత్తం ఆధారాలన్నీ కూడా కనపడుతూ లేటుగా జరగడము, ఎక్కడో చట్టంలో ఉన్నటువంటి చిన్న చిన్న లొసుగులను చేసుకోవటం, అధికారాన్ని అడ్డం పెట్టుకొని వీటందరూ బయటపడుతుంటే తగుదనమ్మా అని ఈ రోజు ముఖ్యమంత్రి గారికి పరువు నష్టం దావా నోటీస్ ఇస్తే అది శాసనసభలో మాట్లాడినందుకంట. ఈ దేశంలో రాజకీయ కార్యకర్తలు కానీ, చట్టసభ సభ్యులు కానీ ఎవరు కూడా ఏ విషయాలు కూడా మాట్లాడలేదు. తర్వాత కోర్టులు కూడా కలగజేసుకోలేవు సంసభలో కానీ, పార్లమెంట్ లో కానీ మాట్లాడితే. కాబట్టి ఇట్లాంటి విషయాలకు మీరు చేస్తా ఉన్నారు, మీరు చేస్తారు. ఇవన్నీ కూడా సమాజం గమనిస్తా ఉంది. తర్వాత సందర్భం వచ్చినప్పుడు కూడా అన్ని విషయాలు బయటపడతాయి. కాబట్టి శంకరయ్య గారు మాట్లాడుతున్న విధానానికి దీనికి ఇంకో కొంత కాన్స్పిరసీ కూడా కనపడుతుంది దీంట్లో. కాబట్టి అవన్నీ దర్యాప్తులో తేలుతాయి. ఇప్పుడు ఆ రోజు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ గారి మీద కేసు పెట్టాల్సి వస్తే ఎట్లా చేశారు? అనంతపురంలో వచ్చి ఫిర్యాదు చేశారు, దాన్ని కోర్టు ద్వారా కేసు పెట్టారు. అంటే నేరం చేయడానికి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన అధికారుల మీద తిరిగి కేసులు పెట్టడం, మాకు అధికారంగా ఉంది కదా అని. ఇది ఎక్కడన్నా జరుగుతుందా? ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎవరైనా దర్యాప్తు అధికారులు వస్తే
వారిని పిలిచి ఏదైనా సమాచారం ఉంటే మనం చెప్పాలి తప్ప అధికారుల మీద తిరిగి కేసు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్. కాబట్టి ఇవే కాదు, జైల్లో జరిగిన సంఘటనలు కానీ, తర్వాత అది జరిగినప్పుడు ఇదివరకు సాహెబ్ గారు చెప్పినట్టు, దుర్గారావు గారు చెప్పినట్టు కూడా వీటన్ని విషయాల్లో కూడా పెద్ద కాన్స్పిరసీ. అందుకని సిబిఐ ఈ రోజు గట్టిగానే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మళ్ళా మీరు పునర్విచారణ చేస్తున్నారా అని అడిగితే చేస్తున్నామని చెప్పింది. రానున్న రోజులలో ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఖచ్చితంగా అన్ని విషయాలను కూడా దర్యాప్తు చేస్తుంది. రానున్న రోజులలో దోషులను బోనులో ఎక్కించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఒక్కొక్కసారి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా రాజకీయ నాయకులు కానీ, కొంచెం కొంత పద్ధతిగా ఉన్న వాళ్ళు కూడా కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అయితే తప్పదు, ఒక్కొక్కసారి ఇటువంటి ఉన్నప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది, మరి తప్పదు. ఎందుకంటే సరే, ఏదైనా ఇంకా ఈ కేసుకు సంబంధించి విచారణ మరొకసారి చేయాలన్న పిటిషన్ కూడా వేశారు కాబట్టి, అంటే పూర్తి స్థాయిలో ఇంకా విచారణ జరగలేదనేది కనిపిస్తూ ఉందనేది వారి అభిప్రాయం. ఎవరైతే ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ముఖ్యంగా అవినాష్ రెడ్డి విషయంలో అయితే అరెస్టే జరగలేదు. ఒకసారి అరెస్ట్ జరిగిందని చెప్పారు, అరెస్ట్ ఎప్పుడు జరిగిందో తెలియదు, ఎవరికీ తెలియదు, వెంటనే బెయిల్ కూడా వచ్చిందని చెప్తా ఉన్నారు.